హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆర్డినోని చేసి ఒక సింపుల్ ట్రాఫిక్ లైట్ని అయితే తయారు చేసాం అనమాట. అలాగే దీని కోడ్ అనేది ఎలా రాసానో కూడా ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్డినో యునో బోర్డ్ అయితే తీసుకోండి అనమాట. నేను ఆర్డినో యునో బోర్డ్ అయితే ఒక బోర్డ్ అయితే తీసుకున్నాను. అలాగే దానికి సంబంధించిన కొన్ని ఎల్ఈడీస్ అయితే తీసుకోండి. నేనైతే 3 ఎల్ఈడీస్ అయితే తీసుకున్నాను అనమాట, రెడ్, ఎల్లో, గ్రీన్. సో మీరు కూడా ఇలా 3 ఎల్ఈడీస్ అయితే తీసుకోండి. అలాగే కనెక్ట్ చేయడానికి ఒక బ్రెడ్ బోర్డ్ అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని కనెక్టింగ్ వైర్స్, అలాగే రెసిస్టర్స్ కూడా తీసుకున్నాను. సో ఈ కనెక్టింగ్ వైర్స్ వచ్చేసరికి జంపర్ వైర్స్ అంటారు. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే కొన్ని రెసిస్టర్స్ కూడా తీసుకున్నాను. ఇవి 220 ఓమ్స్ రెసిస్టర్స్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సర్క్యూట్ని అయితే కనెక్ట్ చేసేద్దాం అనమాట. ఈ సర్క్యూట్ యొక్క డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఆ గూగుల్ డ్రైవ్లో అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. అలాగే ఈ సర్క్యూట్ అనేది చాలా సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఏమీ లేదు, క్యాథోడ్ మొత్తం గ్రౌండ్ చేసి ఆర్డినోలో గ్రౌండ్కి కనెక్ట్ చేయడం. అలాగే ఈ యానోడ్ పిన్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క పిన్ను ఒక్కొక్క దానికి ఆర్డినోలో డిజిటల్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఆర్డినో గురించి తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అక్కడి నుంచి మీరు ఒక్కొక్క వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకెంతకు ఆలస్యం, కోడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సర్క్యూట్ అయితే నేను ఎలా కనెక్ట్ చేశానో మీరు కూడా సేమ్ అలాగే కనెక్ట్ చేసుకోండి. సర్క్యూట్ అయితే ప్రాపర్గా అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి కోడింగ్ సెక్షన్ అనమాట. ఈ కోడ్ రాసేది మన ఆర్డినో సాఫ్ట్వేర్ అనమాట. ఆర్డినో సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, అక్కడి నుంచి చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేసామంటే కాన్స్టెంట్ ఇంట్ అని ఇచ్చి ఏమేమి ఎల్ఈడీస్కి ఏమేమి కనెక్ట్ చేసాం. రెడ్ వచ్చేసరికి పిన్ 4 కనెక్ట్ చేసాం, ఎల్లో వచ్చేసరికి పిన్ 3 కనెక్ట్ చేసాం, అలాగే గ్రీన్ వచ్చేసరికి పిన్ 2 కనెక్ట్ చేసాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏమేమి ఎల్ఈడీస్ దేనికి కనెక్ట్ చేసాం మెన్షన్ చేసాం. తర్వాత వచ్చేసరికి ఒక్కొక్క ఎల్ఈడీకి డ్యూరేషన్ ఇచ్చాం అనమాట. ఏ ఎల్ఈడి ఎంతసేపు వెలగాలో ఈ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కో ఎల్ఈడికి ఒక్కొక్క డ్యూరేషన్ ఇచ్చాం అనమాట. రెడ్ ఎల్ఈడికి వచ్చేసరికి 5 సెకండ్స్, ఎల్లో ఎల్ఈడి వచ్చేసరికి 2 సెకండ్స్, గ్రీన్ ఎల్ఈడి వచ్చేసరికి 5 సెకండ్స్. సో ఇక్కడ డ్యూరేషన్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే 1000 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అనమాట. సో అలా అయితే రాసాం. కింద వైడ్ సెటప్లో వచ్చేసరికి పిన్ 3 మెన్షన్ చేసాం అనమాట. అంటే ఇప్పుడు మన ఎల్ఈడి వచ్చేసరికి అవుట్పుట్ కదా, సో అందుకే రెడ్ పిన్ అవుట్పుట్, ఎల్లో పిన్ అవుట్పుట్, అలాగే గ్రీన్ పిన్ అవుట్పుట్ అని మెన్షన్ చేసాం. వైడ్ లూప్లో వచ్చేసరికి ఇక్కడ డిజిటల్ రైట్ రాసాం. డిజిటల్ రైట్ అంటే మనకి ఓన్లీ హై గానీ లో గానీ ఉంటుంది. సో అందుకే ఫస్ట్ వచ్చేసరికి రెడ్ ఎల్ఈడి అయితే ఆన్ అవుతుంది, తర్వాత వచ్చేసరికి ఎల్లో, తర్వాత గ్రీన్. ఇది వచ్చేసరికి సింపుల్ ఫార్మాట్ అనమాట. ఈ సింపుల్ ఫార్మాట్ కానీ మీకు అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇంకా చాలా సింపుల్గా అయితే రాశాను అనమాట కోడ్ వచ్చేసరికి. ఇది ఈ కోడ్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. సో కోడింగ్ అయిపోయిన తర్వాత మన ఆర్డినో బోర్డ్కి ఈ యొక్క యూఎస్బి కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే కోడ్ అప్లోడ్ చేయడానికి. సో ఈ కోడ్ వచ్చేసరికి మనం అప్లోడ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్డినో బోర్డ్కి ఈ కేబుల్ కనెక్ట్ చేసి మీ సిస్టమ్కి అయితే కనెక్ట్ చేయండి అనమాట. సో మీ సిస్టమ్ కనెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ల్యాప్టాప్లో మీకు ఇక్కడ ఎలా అయితే చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా. సో సింపుల్గా నేనైతే కనెక్ట్ చేసుకున్నా. కనెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ నాకు ఆర్డినో యునో చూపించింది చూసారా. సో దేనికి కనెక్ట్ ఉందో చూసుకోండి. ఆర్డినో యునో COM7 పోర్ట్కి అయితే కనెక్ట్ అయ్యింది. అలాగే మీరు పైన టూల్స్ కనపడుతుంది కదా, ఆ టూల్స్లోకి వెళ్ళి ఫస్ట్ బోర్డ్స్లోకి వెళ్ళి బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఆర్డినో యునో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మరి టూల్స్లోకి వెళ్ళి పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కంపేరింగ్ అయితే చేయండి అనమాట. సో ప్రోగ్రామింగ్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. సో కంపేరింగ్ అయితే మనకైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది. తర్వాత ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేసేయండి సింపుల్గా ఆర్డినో యునోలోకి. కంపైలింగ్ బటన్ పక్కన యారో ఉంది కదా, ఆ యారో మీద నొక్కగానే కోడ్ అయితే ఆర్డినో యునోలోకి అయితే డంప్ అయిపోతుంది. సో డంప్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మనకైతే వర్క్ అవుతుంది చూసారా. ఎల్ఈడి 5 సెకండ్స్ రెడ్ వెలిగిన తర్వాత 2 సెకండ్స్ ఎల్లో వెలిగిన తర్వాత గ్రీన్ వచ్చేసరికి 5 సెకండ్స్ వెలుగుతుంది అనమాట. సో ఇలాగే మన ఒక ట్రాఫిక్ లైట్స్ అయితే మనకైతే ఆటోమేటిక్గా వెలుగుతాయి అనమాట. వాటికి పర్టికులర్ టైం అయితే ఇస్తారు. బట్ ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ ఉందో దాన్ని బట్టి లైట్స్ అయితే వెలుగుతున్నాయి అనమాట. ఇటువంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.